ముందు కాపు నాయకులు దాసరి రామ్ గారు, ముద్రగడ పద్మనాభం గారికి సన్నిహితులు, ఆయన శ్రేయోభిలాషి దాసరి రామ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే దాసరి రామ్ గారు. చూడు రామ్ గారు నమస్తే అండి. రామగారు సతీష్ మాట్లాడుతున్నారు. నమస్తే సార్. దాసరి రాము గారు, హలో రాము గారు వినిపిస్తుంది సార్? హలో రాము గారు నమస్తే సార్, సతీష్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సతీష్ గారు. రాము గారు, ఇప్పుడు నిన్న ముద్రగడ కుమార్తె క్రాంతిని అక్కడ రానియకపోవడంపై, అడ్డుకోవడం పైన విపరీతమైన ట్రోల్స్, ముద్రగడ ఫ్యామిలీ లాగా, ముద్రగడ శైలి ఇలాంటిది ఇట్లా అని రకరకాల ట్రోల్స్. అంటే చనిపోయిన తర్వాత కూడా ఒక రకంగా ఒక వర్గం విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. మీరేం చెప్తారు సార్? ఇది సరైన ధోరణేనా? మీ కామెంట్ ఏంటి? అంటే ఎదుటి మనిషి మీద ఏదో నెగిటివ్ దాడి చేయాలా, చెడు ప్రచారం చేయాలనుకున్నోడికి వచ్చి నీచాలు ఏముంటాయండి? వాళ్ళ సందర్భం ఏముంటది? ఏదైనా మాట్లాడతారు, ఏదైనా అందిపుచ్చుకుంటారు అవకాశంగా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లో విషయాల ఏం జరిగింది అన్నది మిగతా వాళ్ళు బయట వాళ్ళకి అవసరం లేని విషయాలు కదండి. అనవసరం ఏ రకంగా కూడా సంబంధం లేని విషయాలు కదా అవి. వాళ్ళ కుటుంబం విషయం అది. వాళ్ళ కుటుంబం అంతర్గతంగా ఏం జరిగిందో ఎవరు బయట ఎవరికైనా తెలుసా? ఏం లోతు జరిగిందో తెలుసా ఎవరికన్నా? ఎంత కాపుకోవడానికి పనిచేస్తే మాత్రం ఆయన ఇంటి లోపల ఏం జరుగుతుంది అన్నిట్లో కూడా ప్రతి ఓడు ఏలు పెట్టి లోతు లోపల ఏమేమి జరుగుతున్నాయి అన్ని గిల్లి మాట్లాడతాడా? అంటే కాపుకోవడానికి పనిచేస్తే అందరు లోకు అయిపోతారా? కాపుకోవడానికి పనిచేస్తే అంతే, వాడికి అమ్ముడు పోయాడు, వీడికి అమ్ముడు పోయాడు. ఇది బయట చేస్తే పర్వాలా. దాంట్లో కాపులు అని చెప్పుకునే వాళ్ళు, జనసేన పార్టీ పేరు చెప్పుకునే కాపులు, ఇది కనపడ్డ వాళ్ళందరి మీద ఇలా ట్రోల్ చేయటం మరి అది వాళ్ళకి అది ఏ రకమైన సంస్కృతో నాకు అర్థం కావట్లా. ఆయన కూతురు విషయంలో గతంలో ఆయన వివరంగా చెప్పారు కదా. అది నేను వచ్చింది టీవీలో కూడా వచ్చింది కదా. నన్ను నా భార్యకి క్యాన్సర్ వైద్యం కోసం హైదరాబాద్ పోయినప్పుడు ఇంట్లో కూడా గణేశ్వరు గౌరవంగా రానివ్వకుండా చాలా అవమానంగా చూసిందండి. అక్కడి నుంచి వాళ్ళకి మాకు సంబంధాలు లేవు, ఇప్పుడు ఏదో ప్రేమ పొంగిపోతుంది నా మీద, నా కొడుకు సరిగ్గా చూడట్లేదు అని చెప్పి అంటది. జగన్ గారు వచ్చారో చూడటానికి అని చెప్పి అంటది. ఆయన రాజకీయ విషయాలు మాట్లాడేసి ఎన్నాళ్ళయిందండి? దాదాపు సంవత్సరం 2 ఏళ్ళ నుంచి ఆయన ఏ రాజకీయ విషయాలు బయటికి మాట్లాడట్లేదు కదా. ఆయన ఏమి ఆ కూతురు ఆయన రాజకీయంగా బయటకు లాగాలని చెప్పని జగన్ వచ్చి చూశాడా చేశాడని బయట లాగటం, ఆ అమ్మాయి రాజకీయంగా వాడుకోవటం కాదు. అంటే అది చూడగా ఇప్పుడు అమ్మాయి జనసేనతో ఉందని చెప్పుకున్నారు. అంటే జనసేనలో అక్కడ దిగజారా, ప్రతిదాన్ని రాజకీయం చేసుకోవడానికి దిగజారా. అంటే మీరు టీడీపీ వైసీపీ అంటే ఆరితేరిపోయారు రాజకీయాల్లో. వాళ్ళకి ఉచిత దేశాలు ఉండవు, ఎంతకైనా తెగిస్తారు అవసరాల కోసం. జనసేనలు కూడా అంతగా తయారయ్యారా? ఇప్పుడు ఆయన ఇంట్లో వాళ్ళ కూతురు రాణించింది రాయబడి నేను నిన్న అంత్యక్రియలకు వెళ్ళాను. నేను అయ్యా పొద్దున గొడవ అయింది ఏంటి అని చెప్పాను. వాళ్ళ ఇంటి తాలూకు బంధువుల్ని అడిగాను. అడిగితే మేము బుద్ధగడ పద్మనాభం గారి భార్యతో స్వయంగా మాట్లాడామండి. మేము అమ్మాయి ఏమైనా వస్తే ఒక నిమిషం చూసి వెళ్ళిపోద్దానంటే ఆయన క్లియర్ గా చెప్పాడు చనిపోయే ముందు, ఆ అమ్మాయి నన్ను నా శవాన్ని కూడా చూడటానికి వీల్లేదు. ఆ అమ్మాయి చేసిన అవమానానికి నేను హాస్పిటల్లో చావు బతుకులు ఉంటే నన్ను రాజకీయంగా మళ్ళీ లాగుతేంటి, జగన్ వచ్చారా చూడటానికి వాళ్ళు చూశారని లాగితేంటి. ఇప్పుడు కూడా నన్ను ఇంకా చెడుగా ప్రవర్తిస్తుంది నా విషయంలో. నేను చచ్చిపోతే నన్ను చూడటానికి కూడా రావడానికి వీలేదు ఆ పిల్ల అని చెప్పి గట్టిగా చెప్పాడు. ఆయన మాట మేము గౌరవిస్తాము, చచ్చిపోయిన ఆయన మాట గౌరవిస్తాం. కాబట్టి దయచేసి అమ్మాయి వస్తే మాత్రం లోపల రానివద్దని ఆయన భార్య స్వయంగా చెప్పిందట. నేను పద్మనాభం గారి పక్కన ఫాలోయర్స్ గా ఉన్న దగ్గర మనుషులు అడిగితే చెప్పారు ఆ మాట నిన్న ఈవినింగ్ నాతో. వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాన్నే వాళ్ళు పాటించారు మిగతా వాళ్ళందరూ. పద్మనాభం గారి సంగతి తెలుసు కదండి. ఆయన మాట అంటే అదే నిలబడతాడు. ఆయన ఏదంటే అదే ఖచ్చితంగా దాని మీదే ఉంటాడు. ఆయన వెనక్కి ముందు నేను చూసే రకం కాదు ఆయన. అవునండి, అదే వాళ్ళ కుటుంబ సభ్యులు ఫాలో అయ్యారు దాన్ని పట్టుకొని టీవీల్లో వాళ్ళకు అసలు నిన్న నుంచి నీచంగా వాళ్ళ అమ్మాయి గురించి, వాళ్ళ అమ్మాయి మీద మీకు ప్రేమ పొంగిపోతుంది ఏంట్రా బాబు? జాతి కులం కోసం రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకొని జీవితం మొత్తం నాశనం చేసుకున్న పద్మనాభం మీద వీళ్ళకి సానుభూతి లేదు, వీళ్ళకి గౌరవం లేదు, సానుభూతి అను ప్రేమ లేదు వీళ్ళకి. ఈ యదవులకి పద్మనాభం కూతురు మీద పుట్టుకొచ్చింది ప్రేమ. వాళ్ళ కుటుంబ విషయాల్లో చూపిస్తారో చూడరో, వాళ్ళ గంటలు తింటారు. వీళ్ళకంతకు ఎందుకండి నీచంగా ట్రోల్ చేయటం. ఆయన గతంలో హైదరాబాద్ లో ఒంట్లో బాగాలేదు హాస్పిటల్లో ఉన్నాడని ఫేస్బుక్ లో జనరల్ గా ఎవరో ఆయన మీద అభిమానం కొద్ది పెడితే
ఆ రోజు కూడా ఆయన మీద నీచంగా పద్మనాభం రెడ్డిని ఎట్ల మధ్యలో ట్రోల్ చేస్తున్నారండి. అవును. నీచం, సిగ్గు లజ్జ లేదు. మనుషులు ఏమెత్తారో పశువులు జన్మలు ఎత్తారో అర్థం కావట్లేదు. వీళ్ళు చచ్చిపోయిన మనిషిని కూడా గౌరవించకుండా బిహేవ్ చేస్తున్నారు. ఆయన కూతురుతో వీళ్ళకి ఎందుకయా, వాళ్ళ కుటుంబ సభ్యుల విషయాలు మీకు ఎందుకయా? ఆయన ఈవెన్ గౌరవ ప్రభుత్వం ఇచ్చే వందనం ఏదో అని చెప్పని అన్నారు, లాంఛనాలు, అది కూడా ఆయన చెప్పిన విషయమేనంటే. అది కూడా నన్ను గతంలో వాళ్ళ ప్రభుత్వంలో నా మీద అనేక తప్పుడు కేసులు పెట్టారు. నా మీద, నా కుటుంబాన్ని, నా భార్యని ఈడ్చుకొచ్చి పడేశారు, నా కొడుకుని కొట్టి బయట పడేశారు. దీక్ష చేస్తుంటే లంజ కొడుకులు మాట్లాడారు, నన్ను అత్యంత అవమానం చేశారు. కాబట్టి వాళ్ళు టీడీపీ పార్టీ ప్రభుత్వం నడిపే ప్రభుత్వంలో నాకు దయచేసి అధికార లాంఛనాలు నాకు ఇవ్వబాకని చెప్పాడంట ఆయన. తప్పే ఉంది అందులో? అవును. ప్రభుత్వంకి సంబంధం లేదండి, ప్రభుత్వం చేస్తది. కానీ ఆ ప్రభుత్వాన్ని నడుపుతుంది టీడీపీ పార్టీ. ఆ టీడీపీ పార్టీ కంటే ఆయన పడట్లేదు. ఎందుకంటే గతంలో నేను నిజాయితీగా దీక్ష, మీరు ఇస్తాన్న హామీల్ని చంద్రబాబు నిజాయితీగా హామీ నిరాహార దీక్ష చేస్తే నా కుటుంబాన్ని ఎంత నీచంగా అవమానం చేయాలని అవమానం చేశారు మీరు. కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీ నడిపే ప్రభుత్వం తరపున నాకు అధికార లాంఛనాలు నాకు ఇవ్వద్దు, నాకు అవసరం లేదు అన్నాడు. వదిలే, అంతటితో కట్ చేయండి ఆ విషయాన్ని. దాసరి మాట గౌరవించి వదిలేసేయండి. ప్రభుత్వం